అందరికీ నమస్కారం. ముందుగా స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఈ స్టోరీ మీద మీకున్న అభిప్రాయాలని కమెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అలానే ఈ వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ సపోర్ట్ ఎప్పుడూ మాకు ఇలానే అందించండి. ఇక స్టోరీలోకి వెళ్తే, అశోక్ గారికి ఫోన్ రావడంతో అందరూ అక్కడ టీపాయ్ మీద ఉన్న మొబైల్ వైపు చూడగానే అప్పల్ నరసయ్య అని ఉండటంతో అందరి వైపు చూస్తారు. అంజలి గారు ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయగానే ఫోన్ ఎత్తడంతోనే, అసలు నువ్వేమనుకుంటున్నావు అశోక్? అడవి మనిషి అయిన కోడలు ఇలా చేయడం ఏమీ బాగోలేదు. అసలు నా కోడల్ని అలా కొట్టడానికి ఎంత ధైర్యం అంటూ ఇంకా ఏదో మాట్లాడబోయేలోపు డోంట్ టాక్ అని గట్టిగా అరుస్తారు అశోక్ గారు. ఆ అరుపు అందరికీ ఒక్క క్షణం గుండెల్లో దడ పుట్టిస్తుంది. చాలా రోజుల తర్వాత అశోక్ గారిని అంత కోపంగా చూడటంతో అంజలి గారికి కూడా భయం వేస్తుంది. పక్కనే ఉన్న పెద్ద కొడుకు చేయి పట్టుకోగానే తల్లి భుజం చుట్టూ చేయి వేసి, కామ్ డౌన్ మమ్మీ, ఎందుకు భయపడుతున్నావు అనగానే కొడుకు వైపు చూస్తూ, పెద్దోడా, చాలా రోజుల తర్వాత మీ నాన్నని ఇలా కోపంగా చూస్తున్నాను అంటుంది. మరి కన్నమ్మ విషయంలో ఆ మాత్రం కోపం రావాలి కదా మమ్మీ, లేదంటే మనం కూడా తన్ని అవమానించినట్టే అవుతుంది అంటాడు. అశోక్ గారు మాట్లాడడం కంటిన్యూ చేస్తారు. చూడప్పల్ నరసయ్య, ఎక్కువ మాట్లాడావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. అసలు నువ్వు ఎవడివి నా కోడల విషయంలో కలగజేసుకోవడానికి? ఇంకొక మాట తన గురించి తప్పుగా వాగావంటే వాగిన నువ్వు ఉండవు, అంతకంటే ముందు నీ నాలుక ఉండదు, జాగ్రత్త. మాటలు ఎంత పొదుపుగా వాడితే నీ ఆరోగ్యానికి అంత మంచిది అని స్ట్రాంగ్గా చెప్పగానే అప్పల్ నరసయ్య తలలో నుండి కారుతున్న చెమటలు తుడుచుకొని కాస్త కోపం తగ్గించుకొని, అది కాదండి, మీ కోడలు చేసింది ఏమైనా బాగుందా అంటాడు. మరి నీ కోడలు చేసే ఘనకార్యాల గురించి ఎప్పుడూ నువ్వు చెప్పలేదే? అడుగడుగునా నా పెద్ద కోడల్ని ఎన్నిసార్లు అవమానించింది. నా మనవడు మనవరాల్ని నీ కోడలు దారుణమైన మాటలు అనడమే కాకుండా ఆఖరికి నీ మనవరాలి చేత కూడా చిత్రహింసలకు గురయ్యేలాగా చేసింది. హరాస్మెంట్ కింద కేసు వేస్తే ఎన్నేళ్ళు నువ్వు నీ కోడలు జైల్లో కూర్చుంటారో తెలుసా నీకు? అంతా సింహంలాగా గర్జించగానే మళ్ళీ చాలా రోజుల తర్వాత పాత అశోక్ కనిపిస్తూ ఉంటే తెలియకుండానే ఒక్క క్షణం భయపడిపోయాడు అప్పల్ నరసయ్య. నిజంగా ఆయన బిజినెస్లోకి తిరిగి అడుగు పెడితే వీళ్ళ అడుగు పాతాళంలోనే ఉంటుంది. సరాసరి వీళ్ళ తలలపైనే ఆయన పాదం పెట్టగలడు. కొద్దిపాటి ధైర్యం కూడా పూర్తిగా అడుగంటిపోవటంతో కాళ్ల బేరానికి వస్తూ, సారీ సార్, ఇంకెప్పుడు నేను మీ జోలికి రాను, మా కోడలికి కూడా చెప్తాను అంటాడు. అంటే ప్రస్తుతానికి తగ్గడమే మంచిదని అనుకున్నాడు. అవతల నుంచి వెంటనే ఫోన్ పెట్టేయగానే చాలాసేపటికి కానీ తిరిగి నార్మల్ అవ్వలేకపోయారు ఆయన. ఎవరూ కూడా అశోక్ గారిని కదిలించే సాహసం చేయలేదు. అప్పుడే కన్నమ్మ పిల్లల్ని రెడీ చేసి తీసుకొని వస్తుంది. ఎవరికి వాళ్ళు సైలెంట్గా ఉండటంతో కాస్త అయోమయంగా చూస్తూ, ఏటైనాది మీ అందరికీ గమ్మునుండారు అంటుంది. జమున గారు మాత్రం, ఏమ్మా రెడీ అయ్యారా, పిల్లలకి ఏమైనా తినిపిస్తావా అనగానే, అట్టాగే అవ్వా, ఇంతకీ నేను అడిగిన దానికి మీరు జవాబు చెప్పలేదు, ఏటైనాది చెప్పండి. అందరూ కన్నమ్మ వైపు సూటిగా చూస్తూ, ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయిని కొట్టావు కదా, వాళ్ళ మావయ్య గారు ఫోన్ చేశారని చెప్పగానే మిగిలిన వాళ్ళందరికీ కొంచెం భయం వేస్తుంది, అమ్మాయి ఎలా రిసీవ్ చేసుకుంటుందో అని. ఎందుకంటే ధైర్యంగా ఉండాలి కదా, ఈ విషయంలో ఎలా రియాక్ట్ అవుతుందో అని. కానీ కన్నమ్మ మాత్రం, ఏటైనాదంట ఆ మట్టగిడ్సోడికి అంటుంది. మనము వాళ్ళ అమ్మాయి మీద గొడవ పడ్డామని మన మీద గొడవ పడ్డానికి ఫోన్ చేశాడు అనగానే చేతికున్న గాజులు వెనక్కి మడుస్తూ కోపంగా బుసలు కొట్టి, ఏటి ఆ ముసలు నాకు గొడవ పడేది, నా ఎదురుగా రమ్మను, ఎగిరితంతే 7 ముక్కలు అవుతాడు. ఆ మాటకి అందరికీ నవ్వు వస్తే అప్పటి వరకు కోపంగా ఉన్న అశోక్ గారు కూడా నవ్వుతూ, వాడు వాడి ఫ్యామిలీ ఎవరెదురుగా వచ్చినా ఇంతే, ధైర్యంగా మాట్లాడతావా అనగానే అయోమయంగా చూస్తూ, ఏటి దొరా, ఏటి అట్టా మాట్లాడుతూ ఉండావు, అయినా నేనెప్పుడు పిరిగొడ్డుగా ఉన్నాను, నాకు తెలిసి ఈ కన్నమ్మ అంటే శివంగి పిల్ల అని గూడెం మొత్తం కూడా చెప్తాది, ఇంతెందుకు ఆ ముసలి నాకెవరో చెప్పు, ఇప్పుడే వాడిని సీల్సి చింతాకు కడతా. అయినా నేనేటి ఇట్టా ఆలోచిస్తూ ఉన్నాను, ఆడికి అంత ఆనందంగా ఉంటే మన ఎదురుగా బేగి వచ్చి తన్నులు తింటాడు కదేటి, నా బుర్ర కూడా ఈ పట్నం వాటానికి చెడిపోయిండ్లా. అంజలి గారు నడుముకు చేతులు పెట్టుకొని, నీ బుర్ర చెడిపోయేంత మా ఊళ్ళో ఏం జరిగిందే అనగానే, నువ్వు ఉండవమ్మా, బో చెప్పినావే ఏమైనాది అని అంత మెల్లిగా అడుగుతావేంది, కన్నమ్మ అంటే ఎట్టా ఉంటుందో దొరనే అడుగు, కానీ ఈడకు వచ్చినాక చాలా అమాయకంగా అయిపోయిండ్లా నా పరిస్థితి,
ఏం మాట్లాడినా ఏం చేసినా ఆసి తూసి చేయాల్సి వస్తుంది. ఏటో అంతా గందరగోళంగా ఉండాది నాకు. మీరేటైనా భయపడతా ఉండారా ఆ ఎలుగుబంటి విషయంలో అంటుంది. అదరు నవ్వుతూ చూస్తూ, మాకెందుకు భయం, మా ఎదురుగా కన్నమ్మ ఉంది కదా అంటూ నవ్వుతూ మాట్లాడగానే, అది మా పెద్దబాబా అంటే అట్లా మాట్లాడాలి. ఏదైనా ఈ కన్నమ్మకి ఒగ్గేయండి, అవతలోడికి సున్నం పెడతా. చిన్నబాబా నువ్వు బేగిపోయి పలకా బలపం అట్టుకురా, నేను ఇవాళ ఎంగిలి పీసు మొదలెట్టాలి. ఏటంటావు దొరా, బాగా చెప్పినానా అనగానే, మా కన్నమ్మ ఆల్వేస్ రైట్ అంటాడు. అదే రైట్ నువ్వు పో బాబా బేగి అంటుంది. కన్నమ్మ పిల్లల్ని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి తినిపించడానికి ఒక ముద్ద తీసుకువెళ్ళి నోటి దగ్గర పెట్టగానే డాడీ అంటూ పిలుస్తారు ఇద్దరూ కూడా. అందరూ అయోమయంగా చూస్తారు, కన్నమ్మతో సహా. వాళ్ళిద్దరూ కూడా కూర్చున్న దగ్గర నుండి లేచి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి చెరొక చేయి పట్టుకొని మాకు తినిపిస్తావా అంటూ ఎంతో ముద్దుగా అడుగుతారు. అంతే, ఆ మాటకి ఎంత ఆనందం వేసిందో తన మాటల్లో చెప్పలేదు. పిల్లలిద్దరినీ దగ్గరికి తీసుకొని ముద్దులు పెడుతూ, నా బంగారాలు మీరు, మీకు తినిపించకుండా ఉంటానా, పదండి అంటూ ఇద్దరిని ఎత్తుకొని వచ్చి డైరెక్ట్గా టేబుల్ పైన కూర్చోబెట్టి కన్నమ్మ దగ్గర ప్లేట్ తీసుకొని చెరొక ముద్ద తినిపిస్తాడు. కన్నమ్మ ముగ్గురు వైపు ఆనందంగా చూస్తూ ఉంటే ఇంకొక ముద్ద కన్నమ్మ నోటి దగ్గర పెట్టగానే అలాగే చూస్తూ ఉంటుంది అర్థం కాకుండా. నువ్వు కూడా నా బిడ్డవే కదా అనగానే చప్పున కన్నీళ్ళు వస్తాయి బయటికి, తన తండ్రి గుర్తుకు రావడంతో. ప్లేట్ కింద పెట్టేసి ఒక చేత్తో కన్నమ్మ కన్నీళ్లు తుడుస్తూ, ఇలా ఏడవచ్చా, నీకు ఎప్పుడో చెప్పాను నీ తండ్రి దగ్గర ఎలా ఉంటావో నా దగ్గర కూడా అలాగే ఉండు అని. ఆ స్వేచ్ఛ స్వతంత్రం నీకుంది. ఎప్పుడూ ఈ కళ్ళల్లో నుంచి కన్నీళ్లు రాకూడదు, అది ఆనందంతో అయినా సరే అనగానే తల ఊపేసి నోరు తెరవగానే అన్నం ముద్ద పిల్లలతో పాటు తనకు కూడా పెడతాడు. అందరూ కూడా ఆనందంతో అలాగే చూస్తూ ఉంటే, ఇక్కడ ఎక్కువ ఆనందం పొందేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది చిన్ను బన్ను మాత్రమే. వాళ్ళ హ్యాపీనెస్కి హద్దే లేకుండా పోయింది. ఎప్పుడూ సందడి చేయకుండా సైలెంట్గా ఉండేవాళ్ళు ఆనందంగా స్కూల్లో జరిగే విషయాలన్నీ చెప్పడం మొదలుపెట్టారు. అదర్ కూడా మొట్టమొదటిసారిగా పిల్లల ముద్దు మాటలు వింటూ పూర్తిగా ముగ్గురికి అన్నం తినిపించేసి చివరిగా దిష్టి కూడా తీస్తాడు. అదంతా ఇంట్లో వాళ్ళకి కొత్తగా ఉన్న తండ్రి ప్రేమ అలాగే ఉంటుంది కాబట్టి అదరులో మొదలైన మార్పుకి ఆనందంగా ఫీల్ అవుతారు. ఈలోపు ఒకసారి మనం హీరో గారి దగ్గరికి వస్తే, చక్రికి ఎన్నిసార్లు ఫోన్ ట్రై చేసినా కూడా అసలు స్విచ్ ఆఫ్ అని వస్తుంది తప్ప ఇంకొక ఆన్సర్ రాకపోవడంతో చిరాకు పీక్స్లోకి వెళ్ళిపోయింది. తన పర్సనల్ నెంబర్కి ట్రై చేసినా కూడా సేమ్ ఆన్సర్. ఏం చేయాలో తెలియక తల పట్టుకొని కూర్చున్నాడు. అసలు ఎందుకు అలా జరుగుతుంది? గత కొద్ది సంవత్సరాలుగా వాళ్ళ లైఫ్లో పీస్ అనేది లేకుండా పోయింది. ప్రశాంతంగా ఉండి ఎన్ని రోజులైపోయింది. ఇంపార్టెంట్ వర్క్ ఉంది కానీ చేసే మూడ్ లేదు. అసలు బిగ్ ప్రాజెక్ట్ త్వరలో స్టార్ట్ చేయాలి, దానికి ఎక్కువ కూడా టైం లేదు. అందుకని కష్టంగా మైండ్ డైవర్ట్ చేసుకొని వర్క్ చేయడం మొదలు పెడతాడు. అందులో చీకటి పడిపోయినా కూడా పట్టించుకోలేదు. మధ్యలో ఇంటి దగ్గర నుండి లంచ్ వచ్చినా కూడా తను చేయలేదు. దాదాపు చీకటి పడిపోయిన తర్వాత ఇంటికి వచ్చేశాడు. కానీ రోజుట్లాగా ఇల్లు గోల లేకుండా, అంటే కన్నమ్మ వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక గోలలాగే ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉండటంతో ఏం జరిగిందా అనుకుంటూ అలాగే లోపలికి వచ్చాడు. తనకి ఏమీ అర్థం కాలేదు. బయట పనిచేసే పనివాళ్ళు కూడా లేరు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండటంతో ఎందుకో ఒక్క క్షణం భయవేసి చాలా ఫాస్ట్గా లోపలికి వచ్చి హాల్లో చూడగానే ఏమీ అర్థం కాలేదు. ఎందుకంటే పని వాళ్ళందరూ ఒక సైడు కూర్చుంటే అంజలి, అశోక్, అదర్, అర్ణవ్, మేఘన, ఇక బామ్మ, తాతయ్య మొత్తం కూడా ఒక సైడు కూర్చొని ఉంటే అంజలి గారు మాత్రం తల పట్టుకున్నారు. చిన్ను బన్ను మాత్రం కన్నమ్మకి ఏదో చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నారు. తను మాత్రం మూతి ముడుచుకొని కూర్చొని ఉంది. అదర్, అది కాదు కన్నమ్మ అనగానే, నువ్వు ఊకో పెద్ద బాబా, నేను చెప్పిందే ఫినాయిల్. ఆవిడ దృష్టిలో ఫినాయిల్ అంటే ఫైనల్ అని అర్థం. ఇషాన్కి ఎందుకో విచిత్రమైన ఫీలింగ్ వచ్చింది. నేరుగా అంజలి గారి దగ్గరికి వచ్చి, ఏమైంది మమ్మీ అనగానే ఆవిడ కోపంగా కన్నమ్మ వైపు చూస్తూ, నన్ను అడుగుతావేంట్రా, పోయి నీ పెళ్ళాన్ని అడుగు అంటూ గట్టిగా అరుస్తుంది. ఆ అరుపు విని జాలిగా అందరూ అంజలి గారి వైపు చూడగానే కన్నమ్మ మాత్రం, ఏటత్తా నువ్వు నా పెర్మిట్ మీద అరుస్తూ ఉండావు, నీకు చెప్పను రాలే, అందుకిట్టా అందరి మీద కేకలు ఎత్తావా? ఒక్క ముక్క అర్థం కాలేదు ఇషాన్కి. ఏమైంది మమ్మీ, ఎందుకు ఇలా అరుస్తున్నావు అనగానే, పోరా, నీ పెళ్ళానికి చదువు చెప్పడం మా వల్ల కాదు, అసలు ఎంత వాదిస్తుంది ఇది. ఏంటి చదువు చెప్తున్నారా, ఎవరు అంటూ కన్నమ్మ వైపు చూడగానే
స్లేట్ పట్టుకొని లేచి నిలబడి స్లేట్ పెన్సిల్ నోట్లో పెట్టుకుంటూ మెలికలు తిరుగుతూ, నేనే పెనిమిటి చదువు నేర్చుకుంటా ఉండా, అదేటో తెలుసా? అలా చెప్పడం కూడా ఏదో అలజడి రేపుతూ ఉంటే తల గట్టిగా వదిలించి, ఏయ్ స్ట్రైట్గా నిలబడి విషయం చెప్పు అనగానే, పో నువ్వు నన్ను అరుస్తూ ఉండావు అంటుంది. ఒక్కసారి గాలి పీల్చి వదిలి, ఏంటో చెప్పు అంటూ సాఫ్ట్గా అడిగాడు. పోతూ, పెనిమిటి నేను ఇంగిల్ పీసు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా గడ్డం కింద చేయి పెట్టుకుని బాబుగారి వైపు పాపగారి వైపు మార్చి మార్చి చూస్తూ ఉన్నారు. ఇక కన్నమ్మ మాత్రం గారాలు నేరుస్తూ ఉండా. అదేంటో అర్థం కాక ఏం పీసు అంటాడు. అదే పెనిమిటి ఇంగిలి పీసు. అంజలి గారి వైపు చూస్తూ ఏం మాట్లాడుతుందమ్మా అంటాడు. ఆవిడ మాత్రం అగ్గి మీద గుగ్గిలమయ్యి, నువ్వు నన్ను కదిలించక్కన్నా, నాకు అసలే చాలా కోపంగా ఉంది, నేను కొడతా నిన్ను అనగానే తల మీద చేతులు పెట్టుకుని, మమ్మీ నువ్వు మాట్లాడే దాంట్లో ఏమన్నా మీనింగ్ ఉందా? అసలేం జరిగిందో చెప్పమంటే చెప్పకుండా ఏంటి గొడవ అంటాడు. అదర్ వైపు చూస్తూ, అన్నయ్య నువ్వైనా చెప్పు అనగానే, ఫస్ట్ నువ్వు ఫ్రెష్ అయ్యిరా, నిదానంగా మాట్లాడుకుందాం, అంతవరకు ఎవరు ఏమీ మాట్లాడరు అనగానే, అన్నయ్య అవును అంటూ ఒక క్షణం ఏదో అడగాలి అనుకుని ఫాస్ట్గా తన రూమ్కి వెళ్ళి ఎప్పుడు లేటుగా ఫ్రెష్ అయ్యి వచ్చేతను ఈసారి చాలా స్పీడ్గా అక్కడికి వచ్చి, ఇప్పుడు చెప్పండి ఏంటి ఇక్కడ గోల? అంజలి గారు కోపంగా కన్నమ్మ వైపు చూస్తూ, నీ భార్య ఇంగ్లీష్ నేర్చుకుంటుంది సార్ అనగానే ఒక్క క్షణం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. తను చదువు నేర్చుకోవడం ఏంటి అని. స్లేట్ ఈసారి ఇషాన్ ముఖం వైపు పెడుతూ చూపించగానే అందులో ఏ ఫర్ యాపిల్ అని ఉంటుంది, కానీ బి అయితే ఉంటుంది కానీ ఖాళీగా ఉండటంతో బాబుగారు చదువు అనే ధ్యాసలో పడిపోయి యాపిల్ రాశారు, బి ఫర్ బాల్ రాయొచ్చు కదా అనగానే పని వాళ్ళందరూ ఒక్కసారిగా భయంతో బాబుగారు అంటూ గట్టిగా అరవగానే ఒక్క క్షణం వెన్ను మీద తట్టుకుంటూ తూతూ అనుకొని, మీకేమైందిరా అలా అరుస్తున్నారు అనగానే లక్ష్మి కంగారుగా ఇషాన్ దగ్గరికి వచ్చి, అయ్యా మీకు దండం పెడతాను, బీ ఫర్ బాల్ మాత్రం అనకండి అయ్యా. ఏం చేసావు కన్నా బంగారం, అందరూ అలా భయపడుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.